దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మీ మధ్య మరొకసారి ఆయన మాటలు తెలియచేయడానికి, మీతో కలిసి ఆరాధన చేయడానికి దేవుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. మనము ఈరోజు సంఖ్యాకాండము 13, 14 అధ్యాయాల్లో ఉన్నటువంటి విషయాలను గురించి కొద్ది నిమిషాలు మనము ధ్యానించబోతూ ఉన్నాము. సంఖ్యాకాండము 13, 14 అధ్యాయాల్లో ఉన్నటువంటి విషయాలను గురించి మనము ధ్యానించబోతూ ఉన్నాము. 13వ అధ్యాయము మొదటి వచనాన్ని మనము చూసినట్లయితే ఈ విధంగా ప్రారంభమవుతూ ఉంటుంది. సంఖ్యాకాండము 13వ అధ్యాయము మొదటి వచనము. యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చును, నేను ఇశ్రాయేలులకు ఇచ్చున్న కనాను దేశమును సంచరించి చూచుటకు నీవు మనుషులను పంపుము అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాడు. దేవుడు మోషేకి తెలియజేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం నుంచి కనాను దేశానికి మరి ప్రయాణం అవ్వడము, బయలుదేరి రావడం అనేది జరిగింది. అయితే కొద్ది దూరం వచ్చిన తర్వాత మరి దేవుడు మోషేతో తెలియజేస్తూ ఉన్నాడు, ఇజ్రాయేలుకి ఇవ్వబోయేటువంటి దేశాన్ని చూడడానికి వేగుల వారిని పంపించమని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు. అయితే ఎక్కడికి వచ్చిన తర్వాత అనేటువంటి విషయాన్ని మనము చూసినట్లయితే పారాను అనేటువంటి ఒక అరణ్యము దగ్గరికి వచ్చినప్పుడు మోషేతో దేవుడు తెలియజేస్తూ ఉంటాడు. ఆ పారాను అరణ్యం అనేది ఎక్కడ ఉంది ఏంటి అనేటువంటి విషయాలు కూడా మనం చూసినట్లయితే మనకి బైబిల్లో చివరిలో మరి మ్యాప్స్ ఉంటాయి. ఇజ్రాయేలీల నిర్గమము అనేటువంటి మ్యాప్ని మనము చూసినట్లయితే ఇజ్రాయేలీల నిర్గమునకు దారి అనేది చూసినట్లయితే ఐగుప్తు దేశంలో మరి ఇజ్రాయేలీలు గోషేను అనేటువంటి ప్రాంతంలో ఉన్నారు. ఇక్కడ నాకైతే ఇక చినిగిపోయింది కాబట్టి చూపిస్తూ ఉన్నాను. ఇక్కడ ఇజ్రాయేలీల నిర్గమన దారి అనేటువంటిది చూసినట్లయితే ఇక్కడ ఇదంతా కూడా ఐగుప్తు దేశము. ఇక్కడ బాణాలు గుర్తుతూ ఉంటుంది. గోషేన్ అనేటువంటి ప్రాంతంలో వారు బయలుదేరటము. ఇలాగూ ఇదిగో చూడండి, ఇక్కడ నుంచి ఇలా వచ్చినప్పుడు సేనాయి అరణ్యము దాటిన తర్వాత పారాను అరణ్యం అనేది మనము చూస్తూ ఉంటాము. ఇక్కడ చూసారా, ఇక్కడ కనిపిస్తుంది ఏమన్నా? పారాను అరణ్యం అనేది అక్కడికి వచ్చినప్పుడు దేవుడు మోషేతో తెలియజేస్తూ ఉన్నాడు, ఇజ్రాయేలులో మరి కొంతమందిని కనాను దేశానికి పంపించు, వేగు చూడడానికి పంపించు అని చెప్పి దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. మనము చూసినట్లయితే ఆ కనాను దేశాన్ని దేవుడు మరి అబ్రహాముతో వాగ్దానం చేశాడు. అబ్రహాము సంతానానికి ఇస్తానని చెప్పి దేవుడు వాగ్దానం చేశాడు. ఒకనొక రోజున దేవుడు అబ్రహామునకు దర్శనంలో కనిపించి అంటాడు, నేను నీకు కేడము, ఆశ్రయము, దుర్గము అని చెప్పి దేవుడు అబ్రహాముతో తెలియజేస్తాడు. అయితే అబ్రహాం అంటాడు, నీవు నాకు కేడము, ఆశ్రయము, దుర్గము అయితే నాకేంటయ్యా, నాకు మరి వారసులు లేరు కదా, ఆ దమస్కు వాడైనటువంటి ఎలియాజరే నాకు వారసుడు అవుతాడు కదా అని చెప్పి పిల్లలు లేనందున చాలా అబ్రహాము బాధపడుతూ ఉంటాడు. మనం చూసినట్లయితే దేవుడు అబ్రహాముని ఎంతగానో దీవించాడు. అబ్రహాముకి దేవుడు పశువులు ఇచ్చాడు, బంగారం ఇచ్చాడు, వెండి ఇచ్చాడు, దాసదాసులు ఇచ్చాడు, చాలా ఉన్నది. మనం చూసినట్లయితే అబ్రహాము సహోదరుని కుమారుడైనటువంటి లోతు, అబ్రహాము ఇద్దరు కూడా కలిసి వారికి ఉన్నటువంటి సంపద పశువులతో కలిసి నివసించలేనంత ఆస్తి అవుతుంది. వెండి బంగారాలు అన్నీ కూడా ఉన్నాయి, కానీ మరి అవన్నీ కూడా వారసునితో సమానం కాదు అని చెప్పి చాలా బాధపడుతూ ఉన్నాడు. అలాంటి సమయంలో దేవుడు అంటాడు, మరి బయటికి రామని చెప్పి పిలిచి ఆకాశం వైపు చూపించి, ఆకాశ నక్షత్రాల వైపు చూపించి, నీ చేతనైతే మరి ఆకాశ నక్షత్రాలను లెక్కించు, నీ సంతానము అలాగవుతుందని చెప్పి దేవుడు అబ్రహాముతో వాగ్దానం చేస్తాడు. అలాగే ఇసుక రేణువులంతా అంత విస్తారంగా నీ సంతానం అవుతుందని చెప్పి కూడా దేవుడు అబ్రహాముతో చెబుతాడు. కాబట్టి దేవుడు చెబుతూ ఉన్నప్పుడు అంతేకాకుండా ఏమంటాడంటే, అయితే అంతవరకు నీవు ఉండవు, తర్వాత నీ సంతతి తమది కాని దేశానికి వెళతారు, అక్కడ సుమారు 400 సంవత్సరాలు ఉంటారు, మరలా నేను నీకు చెప్పినటువంటి ఈ కనాను దేశానికి తీసుకుని వస్తానని చెప్పి దేవుడు అబ్రహాముతో ముందుగానే తెలియజేస్తాడు. దేవుడు మనం చూసినట్లయితే అబ్రహాముకి 2 వాగ్దానాలు చేస్తాడు, సంతాన వాగ్దానము, అలాగే
భూ వాగ్దానాన్ని కూడా చేస్తాడు. సంతాన వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చాడు. మనం చూసినట్లయితే అప్పటికి ఇజ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుంచి బయలుదేరినప్పుడు ఎంతమంది బయలుదేరారు? 6,03,550. 6,03,550 మంది బయలుదేరారు. వీరందరూ కూడా కాల్బలము మాత్రమే. మనం చూసినట్లయితే బైబిల్ పండితులు అంటారు, దాదాపు ఒక మొత్తం కూడా వృద్ధులు, పిల్లలు, స్త్రీలు, పురుషులు అందరిని కూడా లెక్కించినట్లయితే దాదాపు ఒక 25-30 లక్షల మంది జనాభా బయలుదేరారని చెప్పి ఐగుప్తు దేశం నుంచి చెబుతూ ఉంటారు. కాబట్టి దేవుడు అబ్రహాముతో తెలియజేసినట్లుగా సంతాన వాగ్దానం ఇస్తానన్నాడు. అలాగే మరి భూ వాగ్దానాన్ని కూడా ఇస్తానని చెప్పాడు. దాదాపు మనం చూసినట్లయితే అదే వాగ్దానం తన కుమారుడైనటువంటి ఇస్సాకుతో చెబుతాడు. అదే వాగ్దానము ఇస్సాకు కుమారుడైనటువంటి యాకోబుతో కూడా చెబుతాడు. తర్వాత 12 మంది వెళ్ళినటువంటి అబ్రహాము కుమారులు యాకోబు కుమారులు వెళ్ళారు. వెళ్ళినటువంటి దాదాపు అంటే 75 మంది అలా వెళ్ళారని చెప్పి 75 మంది వెళ్ళారని చెప్పి చెప్తూ ఉంటారు. అలా వెళ్ళినటువంటి వారు ఇప్పుడు బయలుదేరి తిరిగి వస్తున్నటువంటి క్రమంలో 6,03,550 మంది కాల్బలంతో తిరిగి వస్తూ ఉన్నారు. దాదాపు అంటే మొత్తం 25-30 లక్షల మంది జనాభా ఉన్నారు. మరి సంతాన వాగ్దానాన్ని నెరవేర్చాడు దేవుడు. అయితే భూ వాగ్దానాన్ని నెరవేర్చవలసినటువంటి అవసరం ఉన్నది. ముందుగానే చెప్పాడు, సుమారు ఒక 400 సంవత్సరాలు నీ సంతానము తమదగాని దేశంలో ఉంటారు. అయితే అక్కడి నుంచి నేను తీసుకుని వస్తాను. అయితే అప్పటి వరకు నీవు బ్రతకు అని కూడా దేవుడు అబ్రహాముతో తెలియజేస్తాడు. అయితే దేవుడు చెప్పినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చడానికి మరి ఇజ్రాయేలుని కనాను దేశానికి నడిపిస్తూ ఉన్నాడు. అయితే కొంత దూరము వచ్చిన తర్వాత పారాను అరణ్యం అనేటువంటి ప్రాంతానికి వచ్చినప్పుడు దేవుడు అంటాడు మోషేతో, మరి వారికి బట్టి ఇవ్వబోయేటువంటి దేశాన్ని చూడడానికి పంపించమని చెప్పి తెలియజేస్తాడు. అయితే ఈ 6,03,550 మందిలో ఎవరిని పంపించాలి? ఎంతమందిని పంపించాలి? ఎవరిని పంపించాలంటే 12 మందిని పంపించమని చెప్పాడు. ఎలాగంటే గోత్రానికి ఒకరు చొప్పున పంపించమన్నాడు. ఆ గోత్రానికి ఒకరు అంటే మరి గోత్రంలో కూడా చాలామంది ఉంటారు. ఆ గోత్రంలో ఒకరంటే ఎవరిని పంపించాలి అని అంటే గోత్ర ప్రధానిని పంపించాలని చెప్పి ఇజ్రాయేలుకి గోత్రాలకి ప్రతి గోత్రంలో పెద్దలు కూడా ఉంటారు. ఆ పెద్దలలో ప్రధానుల్ని పంపించమని చెప్పి దేవుడు తెలియజేస్తాడు. ఇలాగో 12 మందిని మరి దేవుడు చెప్పినట్లుగా మోషే మరి పారాను అరణ్యం నుంచి కనాను దేశానికి పంపించినట్లుగా మనము చూస్తూ ఉంటాము. అయితే మరి ఇక్కడ మనము చూసినట్లయితే ఎందుకని దేవుడు మరి ఆ కనాను దేశాన్ని చూడడానికి పంపించాడు? ఎందుకు వెళతా ఉన్నారు కదా, కనాను దేశానికి వెళతా ఉన్నారు. మరి ఎందుకని మరి దేవుడు ఆ 12 మందిని పంపించి వేగుల వారిని పంపించి మరి చూడమని చెప్పారు? మనం చూసినట్లయితే వాళ్ళు వెళ్ళిన తర్వాత ఏమేమి చేయాలనేటువంటి విషయాలను కూడా దేవుడు స్పష్టంగా తెలియజేసినట్లుగా మనము చూస్తూ ఉంటాము. సంఖ్యాకాండము 13వ అధ్యాయము 17వ వచనం నుంచి మనము చూసినట్లయితే ఇక్కడ దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. మోషే కనాను దేశమును సంచరించి చూచుటకు వారిని పంపినప్పుడు వారితో ఇట్లా వారు ఏం చేయాలి, ఎందుకు వెళుతున్నారు, ఏం చేయాలి అనేటువంటి విషయాల గురించి స్పష్టంగా ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. చదవండి. మీరు ధైర్యము తెచ్చుకొని దాని దక్షిణ దిక్కున ప్రవేశించి, ఎట్లా ప్రవేశించాలనే విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నారు. దక్షిణ దిక్కున ప్రవేశించాలి. దక్షిణ దిక్కున ప్రవేశించి ఆ కొండ ఎక్కి ఆ దేశము ఎట్టిదో దానిలో నివసించు జనము బలము గలదో బలము లేనిదో, కొంచెమైనదో విస్తారమైనదో, వారు నివసించు భూమి ఎట్టిదో అది మంచిదో చెడ్డదో, వారు నివసించు పట్టణములు ఎటువో, వారు గుడారములో నివసించుదురో కోటలో నివసించుదురో, ఆ భూమి విస్తారమైనదో ఆ భూమి సారమైనదో నిస్సారమైనదో, దానిలో చెట్లున్నవో లేవో కనిపెట్టవలను అని చెప్పి వారు చేయవలసినటువంటి పనుల గురించి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. ఇక్కడ మరి వారిని పంపించేటప్పుడే తెలియజేశారు. ఎందుకంటే వారితో అక్కడ మనం చూసినట్లయితే దేవుడు అబ్రహాముతో వాగ్దానం చేశాడు. అదే వాగ్దానాన్ని తన కుమారుడైనటువంటి ఇస్సాకుతో కూడా వాగ్దానం చేశాడు. అలాగే ఆయన కుమారుడైనటువంటి యాకోబుతో కూడా వాగ్దానం చేశాడు. అయితే ఆ ప్లేసు ఆ కనాను దేశాన్ని ఆ కనాను దేశము ఖాళీగా ఏమీ లేదండి.
ఎవరున్నారు అక్కడ? దాదాపు 7 జాతుల జనాంగము అక్కడ ఉన్నారు. కాబట్టి ఆ జనాలు ఎలాంటి వారో, బలము గలవారో, బలహీనమైనటువంటి వారో, అలాగే ఆ భూమి సారమైనదో, సారము లేనిదో, మరి అక్కడున్నటువంటి వారు ఎలాంటి వారో, మరి మొత్తం కూడా ఆహ్, తెలుసుకుని రమ్మని చెప్పి ఆ వేగుల వారిని పంపించడం అనేది మనము చూస్తూ ఉంటాము. అలాగే మనం చూసినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు అనేకమైనటువంటి శ్రమలు పొందినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఎలాగూ ఆయన భరించగలిగాడు ఆ శ్రమలు? ఎందుకు భరించగలిగాడు ఆ శ్రమలు యేసుక్రీస్తు వారు? లేదు, మరొక విధంగా మనము చూసినట్లయితే మరొక విధంగా చెప్తే, ఉదాహరణకి ఏదైనా ఒక వస్తువు మనము కొనాలనుకోండి. ఒక వస్తువు కొనాలన్నప్పుడు మనము ఉదాహరణకి ఎలాంటి వస్తువు అంటే ఒక ఉదాహరణకి ఈ ఫోనే ఉందనుకోండి. ఫోనే కొనాలనుకోండి. ఫోను కొనేటప్పుడు మనము ఎలాంటి ఫోన్ కొంటాం మనము? ఒక 4, 5 రకాల ఫోన్లుండి అనుకోండి. ఫోన్లు చూపించారు మన ఫోన్ షాప్‌కి. ఫోన్ షాప్‌కి వెళ్ళినప్పుడు 4, 5 రకాలు చూపించినప్పుడు ఎలాంటి ఫోన్ మనం కొంటాము? అనంటే మంచి ఫోన్ మనము కొంటాము. కొనేటువంటిది మనము ఆ మంచిది అంటే ఫీచర్స్ అన్నీ కూడా ఎక్కువగా ఉన్నటువంటి ఫోను, తక్కువ ధర ఉండాలి, ఫీచర్స్ ఎక్కువ ఉండాలి, మంచిగా ఉండాలి, బ్యాటరీ అన్నీ కూడా మనము అన్నీ కూడా చూస్తూ ఉంటాము. అలాగే ఒక మంచిది కొనేటప్పుడు మనం కొనేటువంటి వస్తువు అది మనం చెల్లించేటువంటి ధరకి, మనం పొందేటువంటి వస్తువుకి మనకి గిట్టుబాటు అవుతుందా లేదా అనేటువంటి విషయాన్ని మనము చూసుకుని కొంటూ ఉంటాం. మంచిదైతేనే మనము కొంటూ ఉంటాం. లేదు, మరి ప్రభువైన యేసుక్రీస్తు వారిని కూడా చూసినట్లయితే యేసుక్రీస్తు వారు శ్రమలు మనము చదివినప్పుడు కానీ విన్నప్పుడు కానీ చూసినట్లయితే చాలా మనకి మరి చాలా దయ జాలి అనేది మనకి వస్తూ ఉంటుంది. చాలా అనేకమైనటువంటి శ్రమలు ప్రభువైన యేసుక్రీస్తు వారు పొందినట్లుగా మనము చూస్తూ ఉంటాము. తర్వాత మనము చూసినట్లయితే మరొక ఉదాహరణ చూసినట్లయితే ఉదాహరణకి మనకి ఈ ఉదాహరణ చెప్తే బాగా అర్థమవుతుంది అనుకుంటా. ఉదాహరణకి అంటే జనవరి నెలలో మనము ఎక్కువగా అంటే మనం అనే కాదు కానీ మనం కాదు కానీ హిందువులు ఎక్కువగా జనవరి నెలలో అరిసెలు వండుతూ ఉంటారు. సంక్రాంతికి అరిసెలు వండుతూ ఉంటారు. అరిసెలు వండేటప్పుడు దేంతో అరిసెలు వండుతారు? బెల్లంతో అరిసెలు వండుతారు. సరే, బెల్లం కొనడానికి వెళ్ళినప్పుడు ఏం చేస్తారు? షాప్ వాళ్ళు ఏం చేస్తారు? అక్కడ రకరకాలైనటువంటి క్వాలిటీస్ ఉంటాయి. క్వాలిటీస్ ఉన్నప్పుడు ఏది మంచిది, ఏది ఇది ఇది ఎలా ఉంది, ఇది ఎలా ఉంది, ఇది ఎలాంటిది అంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఒక మొక్క తుంపి మనకి ఇస్తారన్నమాట. చూడండి ఇది మంచిదే అని చెప్పి ఇస్తారు మనకి. అప్పుడు మనం చూసి రుచి చూసి మనము కొంటూ ఉంటాం అన్నమాట. అంటే మంచిదైతే మంచిదా కాదో చూసి మంచిదైతేనే మనము కొంటూ ఉంటాము. అలాగే మనం చూసినట్లయితే ఇక్కడ అది కొనాలంటే అది మంచిదై ఉండాలి. దాని రుచి మనము చూస్తూ ఉంటాము. అలాగే మనము ఇక్కడ చూసినట్లయితే ఎందుకు పంపిస్తూ ఉన్నారు అనే విషయాన్ని గమనించినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి ఆయన శ్రమలు ఎందుకు పొందారు అనే విషయాల గురించి తెలియజేస్తూ హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం నుంచి మనము చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం నుంచి మనము చదువుకున్నట్లయితే ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదు. ఇక్కడి నుంచి గమనించాలి. ఇక మనకి సంబంధించినటువంటి విషయము తెలియజేస్తా ఉన్నారు. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై. ఆయన అంటే ఎవరండి ఇక్కడ? ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై. ఎవరు? యేసుక్రీస్తు వారు. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అంటే యేసుక్రీస్తు వారి ఎదుట ఆనందం ఉంచబడింది. ఆనందం కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. యేసుక్రీస్తు వారు అనేకమైన శ్రమలు, నిందలు, అవమానాలు, మరి బాధ అనుభవించాడు, సహించాడు, సిలువను సహించాడు. ఎందుకంటే అవన్నీ కూడా సహించినట్లయితే తర్వాత
మరి ఏముంటుందంటే ఆనందం ఉంటుంది, బహుమానం ఉంటుంది. కాబట్టి ఆయన యేసుక్రీస్తు వారు ఆ శిలువ, ఆ మరణాన్ని, ఆ శ్రమలని నిర్లక్ష్యం చేశాడు. అవమానాన్ని నిర్లక్ష్యం చేశాడు. ఎందుకంటే తన ఎదుట ఆనందం కొరకు, తన ఎదుట ఉంచబడినటువంటి ఆనందం కొరకు అవన్నీ కూడా నిర్లక్ష్యం చేశాడు. కాబట్టి ఇప్పుడు ఇజ్రాయేలీయులు మరి ఐగుప్తు దేశంలోంచి బయలుదేరారు. అయితే ఐగుప్తు దేశం నుంచి కనాను దేశానికి వెళ్ళడానికి మధ్యలో అనేకమైనటువంటి దేశాలని వారు దాటి వెళ్ళవలసి ఉంటుంది. అలాగే వారితో యుద్ధాలు చేయవలసి ఉంటుంది. కాబట్టి తర్వాత అంతేకాకుండా సరే ఇవన్నీ కూడా వీరందరిని కూడా జయించి వెళ్ళిన తర్వాత కనాను దేశానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆ కనాను దేశానికి మరి దేవుడు వాగ్దానం చేశాడు, కానీ ఆ భూభాగమేమి మరి ఆ ఖాళీగా ఏం లేదు. సుమారు 7 జాతుల వారు అక్కడ నివసిస్తూ ఉన్నారు. కాబట్టి వారితో కూడా యుద్ధము చేయవలసి ఉన్నది. అయితే మరి ఇది చేయాలంటే ఆ భూమి ఎలాంటిది, అక్కడ ఉన్నటువంటి భూమి ఎలాంటిది, అక్కడ ఆ భూమి సారవంతమైందా లేదా, మరి లేదంటే అక్కడ ఉన్నటువంటి కోటలు కానీ ఏంటి, ఆ భూమి ఎలాంటిది, ఆ దేశము ఎలాంటిది చూసినట్లయితే మంచి దేశము అని తెలిస్తే అప్పుడు అలాంటి దేశాన్ని స్వతంత్రించుకోవడానికి వారు ఆసక్తి అనేది చూపుతారు. కాబట్టి దేవుడు మరి మోషేతో తెలియజేస్తూ ఉన్నాడు. పరాను అరణ్యం దగ్గరికి వచ్చినప్పుడు ఇజ్రాయేలులో 12 గోత్రాలలో 12 మందిని పంపించి వారు ఈ విషయాలన్నీ కూడా గమనించి రావాలని చెప్పి తెలియజేశారు. కాబట్టి ఆ విధంగా మరి గోత్రానికి ఒకరు చొప్పున 12 మంది ఇజ్రాయేల్ గోత్రాల్లో 12 మంది వెళ్ళారు. కనాను దేశానికి వెళ్ళారు, చూసి వస్తూ ఉన్నారు. వచ్చినప్పుడు మనము చూసినట్లయితే వారు ఎలాంటి సమాచారము చెప్పారు, ఎవరు ఎలాంటి సమాచారం చెప్పారు, దానికి తర్వాత వచ్చినటువంటి పరిణామాల గురించి మనము చూసినట్లయితే ఇక్కడ 12 మందిలో 10 మంది ఒక రకమైనటువంటి సమాచారము తెలియజేస్తారు. ఇద్దరు మాత్రమే ఒక రకమైనటువంటి సమాచారము తెలియజేస్తారు. మనము చూసినట్లయితే వారికి 40 రోజులు పట్టుద్ది. 40 రోజులు వెళ్ళి వచ్చినట్లుగా మనము చూస్తూ ఉంటాము. తర్వాత 27వ వచనం నుంచి మనము చూసినట్లయితే సంఖ్యాకాండము 13వ అధ్యాయము 27వ వచనం నుంచి చూసినట్లయితే వారు అతనికి తెలియపరిచినదేమనగా, వాళ్ళు తిరిగి వచ్చిన తర్వాత తెలియజేస్తా ఉన్నారు, నీవు మమ్మను క్షమించాలి, పంపిన దేశమునకు వెళ్ళితిమి, మేము వెళ్ళొచ్చామయ్యా, నీవు పంపించావు కదా కనాను దేశానికి, వెళ్ళి వచ్చామని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. వెళ్ళితిమి, అది పాలు తేనెలు ప్రవహించు దేశమే. మరి దేవుడు ముందుగానే తెలియజేశాడు, అది పాలు తేనెలు ప్రవహించే దేశం అని చెప్పాడు. కాబట్టి వీరు కూడా ఏమంటున్నారంటే అది పాలు తేనెలు ప్రవహించు దేశమే, దాని పండ్లు ఇవి అని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. కొన్ని పండ్లను కూడా తీసుకుని వచ్చారు. ఇవి అయితే ఆ దేశంలో నివసించు జనులు బలవంతులు. అయితే అది మంచి దేశమే, పాలు తెలను ప్రవహించే దేశం అంటే సస్యశ్యామలమైనటువంటి దేశము అది. కాబట్టి అది మంచి దేశం అని చెప్పడానికి అక్కడ పడినటువంటి ద్రాక్షలను కూడా తీసుకుని వస్తారు. అయితే అక్కడ నివసించే జనులు మాత్రము బలవంతులు. దేశం మాత్రం మంచి దేశమే, కానీ అక్కడ ఉన్నటువంటి జనులు మాత్రము బలవంతులు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు. తర్వాత మనము చూసినట్లయితే ఆ దేశంలో నివసించే జనులు బలవంతులు, వారి పట్టణములు ప్రాకారము గలవి, అవి మిక్కిలి గొప్పవి, మరియు అక్కడ అనాకీలను చూచితిమి. అనాకీలు అంటే మరి బలత్కారులు, బలత్కారులు. అనాకీలను చూచితిమి. అమాలేకులు దక్షిణ దేశంలో నివసించున్నారు. హిత్తీలు, యెబూసీయుల, అమోరీల కొండ దేశంలో నివసించున్నారు. కనానీయులు సముద్రం నదును యోర్దాన్ నదీ ప్రాంతంలోనూ నివసించున్నారని చెప్పిరి. ఇలాగూ ఎంతమంది అంటే 10 మంది చెప్పారు. అక్కడ ఉన్నటువంటి జనాలు మాత్రం బలవంతులు, బలమైనటువంటి వారు అనాకీయులు అని చెప్పి, బలత్కారులు, బలమైనటువంటి వారు అని చెప్పి తెలియజేశారు. అయితే కాలేబు అనేటువంటి ఒక వ్యక్తి, అలాగే యెహోషువ అనేటువంటి వ్యక్తి మాత్రము ఏమని తెలియజేశారంటే, ఇక్కడ కాలేబు తెలియజేస్తూ, కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మళపరిచి, ఇక్కడ ఆ మాట అనగానే ఎలా ఉంటుంది, ఇక్కడ మనం 12 మంది వెళ్ళారు. 12 మందిలో 10 మంది ఏమని చెప్తూ ఉన్నారంటే అక్కడ దేశము బాగానే ఉంది, కానీ అక్కడ ప్రజలు మాత్రము చాలా బలంగా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు వెళ్ళి ఆ జనులతోనే యుద్ధం చేయాలి.
అక్కడ జనులతో యుద్ధం చేయాలంటే బలవంతులు అనగానే మరి ఇక్కడ మనము వారు ఎలాగో స్పందించి ఉంటారు అనేటువంటి విషయాన్ని మనము చూసినట్లయితే 30 అంటూ ఉన్నాడు, కాలేబు మోషే ఎదుట జనులను నెమ్మలపరిచి అన్నాడు. అంటే నెమ్మలపరచడం అంటే నెమ్మదిగా ఉన్నటువంటి వారిని నెమ్మదిపరుస్తామా, లేదు వారు దిగులుతో బాధతో ఉన్నటువంటి వారిని నిమ్మలపరుస్తామా? దిగులుతో ఉన్నటువంటి వారు. ఇక్కడ ఆ మాట అనగానే మనము చూసినట్లయితే మనం ఒక్కోసారి అంటూ ఉంటాం కదా, అరే ఒక్కోసారి చెబుతూ ఉంటాం, అరే గుండె జారి గల్లంతైనంత పనైందిరా అంటూ ఉంటారు కదా, గుండె జారిపోయినంత పనైందిరా అంటూ ఉంటాం కదా. ఆ మాట అనగానే గుండెలో రాయబడినట్లుగా వాళ్ళు చాలా బాధపడ్డారు. బలవంతులు అనగానే అమ్మో బలవంతులా, ఇంకా మనం వాళ్ళని ఎలాగూ జయిస్తాము అని చెప్పి జనాలు చాలా బాధపడ్డారు. అయితే అది కాదు వాస్తవం, అది కాదు, అక్కడ బలవంతులే ఉన్నారు, అది కాదని చెప్పి కాలేబు నిమ్మలపరుస్తూ ఉన్నాడు. జనాన్ని నిమ్మలపరిచేయమంటా ఉన్నాడంటే మోషేతో చెబుతూ ఉన్నాడు, నిమ్మలపరిచి మనము నిశ్చయముగా వెళుదుము, మనం నిశ్చయంగా ఆ కనాన్ దేశానికి వెళతాం, మనము దాన్ని స్వాధీనపరచుకుందాము, దానిని జయించుటకు మన శక్తి చాలునను, మనకు చాలు. వాళ్ళు బలవంతులు అయినప్పటికీ బలవంతులు అవనివ్వండి, అయినప్పటికీ మనము ఆ దేశాల్లోకి వెళతాము, దానిని స్వాధీనపరచుకుంటాము, దాన్ని జయిస్తాము, మనకి శక్తి చాలు, బలం సరిపోతుంది, మన బలం సరిపోతుంది అని చెప్పి కాలేబు జనాన్ని నిమ్మలపరిచాడు. మనం చూసినట్లయితే ఈ విషయాన్ని మనము చూసినట్లయితే ఈ కాలేబు ఏ సంతతికి చెందినటువంటి వాడు, ఏ గోత్రానికి చెందినటువంటి వాడు అనే విషయాన్ని చూసినట్లయితే యోధా గోత్రానికి చెందినటువంటి వాడు. తర్వాత యోధా గోత్రం నుంచి వచ్చినటువంటి ఒక వ్యక్తి ఇదే మాటలు మనము చూసినట్లయితే మరి ఇదే మాట అన్నట్లుగా మనము చూస్తూ ఉంటాము. దావీదు గొలియాతుతో యుద్ధం చేసేటువంటి సందర్భంలో కూడా మరి ఇజ్రాయెల్ అందరూ కూడా గొలియాతుతో యుద్ధం చేయడానికి ఎవరు కూడా సాహసం చేయడం లేదు. కానీ గొలియాతు మాత్రము సవాలు విసురుతూ ఉన్నాడు, రండి నాతో యుద్ధం చేయండి, ఫిలిస్తీన్లు అందరూ అవసరం, నా ఒక్కడితో యుద్ధం చేయండి అని చెప్పి సవాలు విసురుతూ ఉన్నాడు. కానీ అక్కడ సైన్యం, ఇజ్రాయెల్ సైన్యం ముందు ఎవరు కూడా అతనితో యుద్ధం చేయడానికి వెళ్ళడం లేదు. కానీ దావీదు అంటూ ఉన్నాడు, నేను యుద్ధం చేస్తానంటే సౌలు అంటాడు, నువ్వు బాలుడువు, అతడైతే మరి ఆ బాల్యం నుంచి యుద్ధాభ్యాసం చేసినటువంటి వాడు, అతనితో యుద్ధం చేయలేవంటే నేను నా గొర్రెని మేపుతుండగా మరి సింహము ఒకటి వచ్చింది, సింహము గొర్రెని తీసుకుని వెళతా ఉన్నప్పుడు సింహపు నోటిలో నుంచి ఆ గొర్రెని రక్షించాను. అలాగే ఎలుగుబంటి కూడా గొర్రెని తింటా ఉన్నప్పుడు ఆ ఎలుగుబంటి నోటిలోంచి నేను ఆ గొర్రెని రక్షించినటువంటి దేవుడు మరి ఆ పులి నోటి నుంచి, సింహము నోటిలోంచి, అలాగే ఎలుగుబంటి నోటిలోంచి రక్షించినటువంటి దేవుడు ఈ గొలియాతు నుంచి కూడా రక్షిస్తాడు. మరి నేను యుద్ధం చేస్తాను, ఖచ్చితంగా మనం గెలుస్తాము అని చెప్పి యుద్ధం యెహోవాదేనని చెప్పి మరి చెప్పినట్లుగా మనం చూస్తూ ఉంటాము. అలాగే ఇక్కడ కూడా కాలేబు అంటూ ఉన్నాడు, జనులను నిమ్మలపరిచి మనము ఖచ్చితంగా వెళతాము, దాన్ని స్వాధీనపరుచుకుంటాము, దాన్ని జయిస్తాము, మన శక్తి చాలునని చెప్పి కాలేబు తెలియజేస్తూ ఉంటాడు. అలాగే యెహోషువ కూడా, ఇద్దరు కూడా మంచి సమాచారము చెప్పినట్లుగా మనము చూస్తూ ఉంటాము. అయితే తర్వాత మరి ఇక ఆ నడిపించేటువంటి నాయకుడి మీద చాలా గొణిగినట్లుగా ఇజ్రాయేలీయులు సణిగినట్లుగా మనము చూస్తూ ఉంటాము. దానికి తర్వాత పరిణామం చూసినట్లయితే తర్వాత ఇక్కడ కాలేబు కూడా ఎంత మరి ఆ మాట చెప్పినప్పుడు జనాలు వాళ్ళు మరి మోషే మీద తిరగబడినప్పుడు, గొణిగినప్పుడు, సణిగినప్పుడు వారు ఎలాగూ రియాక్ట్ అయ్యారు అన్నటువంటి విషయాన్ని మనము చూసినట్లయితే 14వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చూసినట్లయితే తర్వాత 10 మంది చెప్పారు, అలాగే కాలేబు యెహోషువ చెప్పారు. తర్వాత జనులు ఎలాగ ఉన్నారనేటువంటి విషయాన్ని చూసినప్పుడు 14వ అధ్యాయం 1వ వచనంలో అప్పుడు ఆ సర్వ సమాజము ఎలుగెత్తి పెద్దగా కేకలు వేసేసారు. ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చారు. ఎందుకని? అక్కడ కనాల్లో ఉన్నటువంటి జనాలు బలవంతులని చెప్పారు కాబట్టి మరి ఏడ్చేశారు ఆ రాత్రి అంతా కూడా. మరియు ఇజ్రాయేల్ అందరూ మోషే అహరోనుల పైన సణుగుకొనిరి. మోషే అహరోను మీద సణిగారు, గొణిగారు. ఎందుకయ్యా మరి ఆ ఐగుప్తు దేశంలో సమాధులు లేవని ఇక్కడికి తీసుకుని వచ్చావా, మేము అక్కడే చనిపోయేవాళ్ళం కదా అని చెప్పి గొణిగారు, సణిగారు. ఆ సర్వ సమాజము, అయ్యో ఐగుప్తులో మేమేలా చావలేదు, ఈ అరణ్యం మంది మేమేలా చావలేదు, మేము
కత్తివాత పడినట్లు యెహోవా మమ్మను ఈ దేశంలోనికి ఎలా తీసుకుని వచ్చును? మా భార్యలు మా పిల్లలు కొల్లపోవుదురు. తిరిగి ఐగుప్తునకు వెళ్ళుట మాకు మేలు కాదా అని వారితో అనిరి. సగం దూరం వచ్చేసారు, మరలా మేము వెళ్ళిపోతే మంచిది కదా అని. ఇప్పుడు వరకు ఇక్కడ వరకు ఎలా వచ్చు, ఈ లోపల చనిపోతే మంచిది కదా, మరలా మేము ఐగుప్తు దేశానికి తిరిగి వెళ్ళిపోతే మేలు అని అనుకుంటా ఉన్నారు వారు. మనము నాయకుని ఒకరిని నియమించుకొని ఐగుప్తునకు తిరిగి వెళదామని ఒకరితో ఒకడు చెప్పుకొనగా ఇలా అనుకుంటా ఉన్నారు. ఇక మోషేని వదిలేసి మనం ఒక నాయకుని తీసుకుని మళ్ళీ వెనకాడడానికి మనం ఒక నాయకుడిని తీసుకుని ఐగుప్తు దేశానికి వెళదామని ఆలోచన చేస్తూ ఉన్నారు. చెప్పుకొనగా మోషే అహరోనులు ఇజ్రాయేలు సర్వ సమాజ సంఘమును ఎదుట సాగిలపడిరి. అప్పుడు దేశమును సంచరించి చూసిన వారిలో నుండిన నూను కుమారుడగు యెహోషువయు యెఫున్నె కుమారుడగు కాలేబును బట్టలు చింపుకొని. ఈ మాట ఎప్పుడైతే విన్నారో ఈ యెహోషువ కాలేబు ఏం చేశారంటే బట్టలు చింపుకున్నారు. అంటే బట్టలు చింపుకున్నారంటే ఎందుకని బట్టలు చింపుకున్నారు వీరు? బట్టలు చింపుకుంటే కొత్త బట్టలు వస్తాయనా? కొత్త బట్టలు తొడుక్కోవచ్చనా? అంటే ఉదాహరణకు ఒక్కోసారి మనము ఇంటిలో టీవీ చూస్తూ ఉంటారు. ఇంటిలో ఉన్నటువంటి ఒక్కోసారి కుటుంబ సభ్యులు అందరూ కూడా టీవీ చూస్తూ ఉంటారు. టీవీ చూసేటప్పుడు మరి ఒక్కొక్కరికి రిమోట్ తీసుకుని ఎవరికి ఇష్టం వచ్చినటువంటి ఛానల్ వాళ్ళు పెట్టుకుని రిమోట్ అక్కడ టీవీ దగ్గర పెడతా ఉంటారు. పెట్టినప్పుడు ఇష్టం కాని వాళ్ళు లేచి ఏం చేస్తారంటే ఇంకో ఛానల్ మార్చి అక్కడ పెడతారు. ఆ ఛానల్ చూస్తున్నటువంటి నచ్చక ఇంకోళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ లేచి ఆ రిమోట్ తీసుకుని ఇంకో ఛానల్ తీసి మారుస్తూ ఉంటారు. చివరికి ఏమవుద్దంటే చిన్న గొడవ. ఈ ఛానల్ కూడా నాకు ఇష్టమైన ఛానల్, ఇది చూస్తానంటే లేదు మారుస్తానంటారు. ఇట్లా చివరికి గొడవ అయిపోయి ఏం చేస్తారంటే ఇక తట్టుకోలేక ఏం చేస్తారంటే ఆ రిమోట్ పగల కొడతామో లేదంటే టీవీ అయినా పగల కొడతా ఉంటారు. అవునా కాదా? అలాగే ఇక్కడ వాళ్ళు చెప్పినటువంటి మాటలకి ఆ గొణుగులు సణుగులు ఏడుపు ఇవన్నీ కూడా విన్నటువంటి కాలేబు యెహోషువ ఆ పరితాపాన్ని తట్టుకోలేక మరి ఆ బట్టలు చింపుకున్నట్లుగా మనము చూస్తూ ఉన్నామన్నమాట. కానీ వీళ్ళు కాలేబు యెహోషువ తెలియజేశారు, అభయమిచ్చారు, మనం ఖచ్చితంగా వెళతాము, దాన్ని స్వాధీనం చేసుకుంటాము, దాన్ని జయిస్తాము, మనకి శక్తి చాలు అని చెప్పినప్పటికీ కూడా జనాలు మాత్రము, మనం కూడా ఎప్పుడైనా మెజారిటీ చూస్తూ ఉంటాం కదా, 10 మంది చెప్పారు, వీళ్ళిద్దరూ మరి ఇద్దరు మాత్రమే చెబుతున్నారు అని చెప్పి వాళ్ళు ఇద్దరు మాటని లక్ష్యం చేయకుండా చాలా సణిగినట్లు గొణిగినట్లు మనము చూస్తాం. సరే, తర్వాత పరిణామం ఏంటంటే దేవుడు మరి ఈ మంచి సమాచారం చెప్పినటువంటి వారు ఎలా ఉన్నారు, తర్వాత చెడ్డ సమాచారం చెప్పినటువంటి వారు ఎలా ఉన్నారనేటువంటి విషయాన్ని మనము చూసినట్లయితే సమయము లేదు కాబట్టి మరి ఆ 10 మంది చనిపోయినట్లుగా మనము చూస్తాము. అక్కడ బయలుదేరినటువంటి వారిలో ఇద్దరు మాత్రమే, యెహోషువ కాలేబు మాత్రమే దేవుడు చెప్పినటువంటి ఆ వాగ్దాన భూమిలో ప్రవేశించినట్లుగా మనము చూస్తూ ఉంటాము. అంతేకాకుండా కాలేబుని గురించి దేవుడు తెలియజేస్తూ 14వ అధ్యాయము 38వ వచనం నుంచి మనం చూసినట్లయితే ఆ 10 మంది చనిపోయినట్లుగా ఉంటుంది. తర్వాత 14వ అధ్యాయము 14వ వచనం 24వ వచనం నుంచి మనము చూసినట్లయితే కాలేబుని గురించి దేవుడు తెలియజేస్తూ ఒక మాటని ఇక్కడ తెలియజేస్తూ ఉంటాడు. నా సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగి పూర్ణ మనసుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశంలో అతనిని ప్రవేశపెట్టేదను. ఇక్కడ అంటే ప్రవేశపెడతాను గురించి తెలియజేస్తూ కాలేబుని గురించి తెలియజేస్తాడు, కానీ యెహోషువను గురించి కూడా తెలియజేస్తాడు. మరొక సందర్భంలో యెహోషువ కాలేబు తప్ప ఎవరు వెళ్ళరని చెప్పి తెలియజేస్తాడు. అయితే ఇక్కడ కాలేబుని గురించి దేవుని ఏ విధంగా అనుసరించాడు అనే విషయాన్ని గురించి తెలియజేస్తామంటాడంటే, నా సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగినటువంటి వాడంట. కాలేబు మంచి మనసు కలిగి పూర్ణ మనసుతో నన్ను అనుసరించిన హేతు చేత. ఎలాగూ అనుసరించాడంట కాలేబు దేవుని? పూర్ణ మనసుతో అనుసరించాడంట. అనుసరించినటువంటి హేతువు చేత అతడు పోయిన దేశంలో అతన్ని ప్రవేశపెట్టేదని అన్నాడు. అతన్ని ప్రవేశపెడతాను, కనానికి ప్రవేశపెడతానని చెప్పి దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి కాలేబు దేవుని పూర్ణ మనసుతో అనుసరించాడు. పూర్ణ మనసుతో అంటే మనము మరికొన్ని సందర్భాల్లో మనం చూసినట్లయితే దేవుడు ఆజ్ఞలు గైకొనాలని చెప్పి తెలియజేస్తూ ఏమంటాడంటే కుడికి కానీ ఎడమకి కానీ తొలగకుండా అంటాడు. అదే లేదు మనము పర్సంటేజ్లో చెప్పినట్లయితే అంటే పూర్ణ మనసుతో అనుసరించాడని అంటే
మనము పర్సంటేజ్లో చెప్తే ఎంత శాతము 70% అనుసరించాడా, 80% అనుసరించాడా, 90% అనుసరించాడా, 100% అనుసరించాడా? 100% అనుసరించాడు. పూర్ణ మనసుతో అనుసరించాడని అంటా ఉన్నాడు. అంటే 100% దేవుడు చెప్పినట్లుగా అనుసరించాడు. అంతేకాకుండా మంచి మనసుతో అనేటువంటి మాటను కూడా మనము చూస్తూ ఉంటాము. కాబట్టి దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞలని పూర్ణ మనసుతో 100% కుడికి కానీ ఎడమకు కానీ తొలగకుండా కాలేబు అనుసరించినట్లుగా మనము చూస్తూ ఉంటాము. కాబట్టి దేవుడు ఇక్కడ ఒక దీవెని గురించి చెప్తా ఉన్నాడు. 6,03,550 మంది బయలుదేరారు కానీ వాళ్ళలో కనానులో ప్రవేశించింది ఇద్దరు మాత్రమే. అప్పుడు వారు కనాను ప్రయాణము, మరి మనము ఇప్పుడు పరమ కణానికి ప్రయాణం అన్నమాట. ఇప్పుడు మనము పరమకాణానికి ప్రయాణమై వెళతా ఉన్నాము. వారు ఇజ్రాయేలులు కనాను దేశానికి ప్రయాణమై వెళ్ళారు. కాబట్టి కనానులో ప్రవేశించడం అంటే పరలోకంలో ప్రవేశించినట్లు అనమాట. కాబట్టి వారిలో ఇద్దరు మాత్రమే ప్రవేశించినట్లుగా మనము చూస్తాము. ఇక్కడ కాలేబుని గురించి ఒక దీవెని తెలియజేస్తూ కనానులో ప్రవేశపెడతానని చెప్పి దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. అంతేకాకుండా మరి మంచి మనసుతో పూర్ణ మనసుతో అనుసరించినటువంటి హేతువు చేత మరి కాలేబుకి ఇచ్చినటువంటి దీవెని గురించి మనము చూసినట్లయితే కాలేబుని ఎంతగానో దేవుడు దీవించినట్లుగా మనము చూస్తూ ఉంటాము. యెహోషువ గ్రంథము 14వ అధ్యాయము 6వ వచనం నుంచి మనము చూసినట్లయితే యెహోషువ గ్రంథము 14వ అధ్యాయము 6వ వచనం నుంచి మనము చదువుకుందాం. యోధా వంశస్థులు గిల్గాలులో యెహోషువ యొద్దకు రాగా కెనేసీయుడగు యొప్పనే కుమారుడైన కాలేబు అతనితో ఇలాగూ మనవి చేసిన యెహోషువతో చెబుతూ ఉన్నాడు. తర్వాత మనం చూసినట్టయితే మోషే చనిపోతాడు. పారాను అరణ్యంలో అయితే మోషే ఉన్నాడు, కానీ తర్వాత వచ్చినప్పుడు తర్వాత మోషే చనిపోతాడు. తర్వాత వారిని ఇజ్రాయేలుని యెహోషువ నడిపించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ కాలేబు కూడా యెహోషువ నాయకుడు వారికి. కాబట్టి కాలేబు వారి నాయకుడైన యెహోషువతో తెలియజేస్తూ ఉన్నాడు. కాదేశు బర్నేలో దావీదునైన మోషేతో యెహోవా నన్ను గూర్చి నిన్ను గూర్చి చెప్పిన మాట నీ వెరుగుదువు. ఒక ప్లేస్లో దేవుడు చెప్పాడంట, నన్ను గురించి నిన్ను గురించి చెప్పాడు. ఆ విషయాలన్నీ కూడా నీకు తెలుసు. దేశమును వేగు చూచుటకు యెహోవా సేవకుడైన మోషే కాదేశు బర్నేలో నుండి నన్ను పంపినప్పుడు నేను 40 ఏండ్ల వాడను. ఎన్ని సంవత్సరాలంట? పారాను అరణ్యంలో బయలుదేరినప్పుడు ఎన్ని సంవత్సరాలు వేగు చూడడానికి కాలేబు వెళ్ళినప్పుడు ఎంత అంటే వయసు 40 సంవత్సరాలు. తర్వాత మనం చూసినట్లయితే 40 ఏండ్లు అని చెప్పి ఏండ్ల వాడను. ఎవరికని భయపడక నేను చూచినట్లే అతనికి వర్తమానము తెచ్చి తిని. చూసినట్లే నేను ఎవరికి భయపడకుండా 10 మంది చెప్పినా సరే వారికి విరోధంగా నా వర్తమానం ఉంది, అయినా సరే వారికి భయపడలేదు. నేను ఖచ్చితంగా చూసినట్లే చెప్పాను. నాతో కూడా బయలుదేరి వచ్చిన నా సహోదరులు జనుల హృదయములు కరగచేయగా నేను నా దేవుడని యెహోవాను నిండు మనసుతో అనుసరించి తిని. 10 మంది మాత్రము సహోదరుల మనసులను కరగజేశారు, కానీ నేను మాత్రము అలాగూ కరగచేయలేదు. నిండు మనసుతో నేను దేవుని అనుసరించి తిని. ఆ దినమున మోషే ప్రమాణము చేసి నీవు నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించితివి కనుక నీవు అడుగుపెట్టిన భూమి నిశ్చయముగా నీకును నీ సంతానమునకును ఎల్లప్పుడూ స్వాస్థ్యముగా ఉండునను. కాబట్టి మరి దేవుడు ఇక్కడ కాలేబుతో ఒక దీవెని గురించి తెలియజేస్తూ ఉన్నాడు. కాలేబుని కనాను దేశంలో ప్రవేశపెడతానన్నాడు. అంతేకాకుండా ఆ దేశంలో అతని సంతానానికి స్వాస్థ్యం కూడా ఇస్తానని చెప్పి దేవుడు ఇక్కడ మరి ఒక దీవెన గురించి తెలియజేస్తూ ఉన్నాడు. అంతేకాకుండా మనం చూసినట్లయితే స్వాస్థ్యంగా ఉండునను యెహోవా చెప్పినట్లు యెహోవా మోషేకు ఆ మాట సెలవిచ్చినప్పటి నుండి ఇజ్రాయేలులో అరణ్యంలో నడిచిన ఈ 45 ఏండ్లు ఆయన నన్ను సజీవునిగా కాపాడి ఉన్నాడు. అంటే తర్వాత పారాను అరణ్యం నుంచి తర్వాత మనం చూసినట్లయితే 45 సంవత్సరాలు, ఇప్పుడు మాట్లాడుతున్నప్పటికీ 45 సంవత్సరాలు అయింది. ఈ 45 సంవత్సరాలు దేవుడు నన్ను సజీవుడిగా ఉంచాడు. అంతేకాకుండా మనం చూసినట్లయితే కాలేబు యొక్క ఆరోగ్యాన్ని గురించి కూడా మాట్లాడుతూ ఎంత దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చాడో తెలియజేస్తూ ఉంటాడు. మరి 45 సంవత్సరములు అప్పుడు నన్ను సజీవునిగా ఉంచాడు. ఇదిగో నేనిప్పుడు 85 ఏండ్ల వాడను. ఇప్పుడు వయసు ఎంత కాలేబుకి? 85 సంవత్సరాలు. మోషే నన్ను పంపిన నాడు నాకెంత బలమో నేటి వరకు నాకంత బలము.
40 సంవత్సరాల వయసు అప్పుడు ఎంత బలం ఉందో కాలేబుకి. ఇప్పుడు ఎంత వయసు? 85 సంవత్సరాలు. అయినా సరే అంతే బలం ఉందంట. ఇప్పుడు మరి మన వయసు చూసుకోండి, మనము పరిశీలన. ఉదాహరణకి 50 సంవత్సరాలు అనుకోండి. మన వయసు 50 సంవత్సరాలు అనుకోండి. అంటే దాంట్లో సగం ఎంత? 25 సంవత్సరాలు. 25 సంవత్సరాలు అప్పుడు మన వయసు ఎంత బలం ఉందో ఇప్పుడు 50 సంవత్సరాలు అప్పుడు కూడా మనకు అంతే బలం ఉందా? మన ఎవరికి వాళ్ళకి. ఇప్పుడు మీకున్నటువంటి వయసులో సగం ఉన్నప్పుడు ఎంత ఆరోగ్యంగా ఉన్నారో ఇప్పటికి కూడా అంతే ఆరోగ్యంగా ఉన్నారా? లేము. అయినప్పటికీ మరి కాలేబుకిని మాత్రము దేవుడు మంచి ఆయుష్ ఇచ్చాడు, ఆరోగ్యాన్ని కూడా ఇచ్చినట్లుగా ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. తర్వాత మనము చూసినట్లయితే సమయము లేదు కాబట్టి అతని సంతతికి హెబ్రోన్ అనేటువంటి ప్రాంతాన్ని కూడా ఇస్తాడు. కాలేబు సంతతికి హెబ్రోన్ అనేటువంటి ప్రాంతాన్ని కూడా ఇచ్చినట్లుగా మనము చూస్తూ ఉంటాం. తర్వాత దావీదు మరి హెబ్రోను నుంచే ఆయన పరిపాలన ప్రారంభించినట్లుగా మనము చూస్తూ ఉంటాము. కాబట్టి ఈ విధంగా మరి కాలేబుని దేవుడు ఎంతగానో దీవించినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. ఎందుకని కాలేబుని దేవుడు అంతగా దీవించాడంటే కాలేబుకి ఆరోగ్యాన్ని ఇచ్చాడు, ఆయుష్నిచ్చాడు. అలాగే మరి తన సంతతికి తనకు మాత్రమే కాకుండా ఇజ్రాయేలుల కనాను దేశంలో తన సంతతికి స్వాస్థ్యముగా హెబ్రోను ప్రాంతాన్ని కూడా ఇచ్చినట్లుగా, మంచి ప్రాంతాన్ని కూడా ఇచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. కనాను దేశంలో ప్రవేశపెట్టినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఎందుచేతనంటే అతడు యెహోవాని పూర్ణ మనసుతో, మంచి మనసుతో, పూర్ణ మనసుతో అనుసరించినటువంటి హేతువు చేత. కాబట్టి ఈరోజు మనం కూడా దీవించబడాలి అని అంటే మరి మనం కూడా దేవుని పూర్ణ మనసుతో, మంచి మనసుతో, యథార్థంగా మనము అనుసరించినట్లయితే దేవుడు ఖచ్చితంగా ఈరోజు మనల్ని కూడా ఆశీర్వదిస్తాడనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఈ వాక్య భాగాన్ని ముగిస్తూ ఉన్నాను. ఇప్పుడు వరకు మనము మరి ఇజ్రాయేలు కనాను దేశాన్ని చూడడానికి వెళ్ళినటువంటి వారిలో కాలేబుని దేవుడు దీవించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. మంచి సమాచారం చెప్పినట్లుగా దేవుని యొక్క శక్తిని గురించి ఖచ్చితంగా ఎరిగి మరి దేవుడు వారిని కనాను దేశంలో ప్రవేశపెడతాడని చెప్పి మంచి సమాచారాన్ని తెలియజేసినటువంటి హేతు చేత కాలేబుని ఎంతగానో దేవుడు దీవించినట్లుగా మనము చూసాము. కాబట్టి అలాగే మనం కూడా మంచి మనసుతో, పూర్ణ మనసుతో మనం కూడా దేవుని అనుసరించి మనము మన కుటుంబాలు దీవించబడాలి, ఆశీర్వదించబడాలని చెప్పి కోరుకుంటూ ఈ వాక్య భాగాన్ని ముగిస్తూ ఉన్నాను. ఇప్పుడు వారికి మరి శ్రద్ధగా విన్న మీ అందరికి కూడా ప్రభునామన వందనాలు తెలియజేస్తున్నాను.